ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్న సమయంలో సైకో అంటూ బాలకృష్ణ సంబోధించారు. దీనిపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే బాలకృష్ణ గురించి నోటికి వచ్చినట్లు కామెంట్ చేస్తున్నారు. గతంలో జరిగిన కాల్పుల వ్యవహారాన్ని కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. అప్పుడు బాలకృష్ణను వైఎస్ రాజశేఖర రెడ్డి కాపాడారంటూ కథలు కూడా అల్లుతున్నారు. బాలకృష్ణ విశ్వాసఘాతకుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే జైల్లో చెప్పకూడదు తినేవాడు. ఆ రోజు ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం వైఎస్ఆర్ కాళ్ళ మీద పడ్డారు. మర్చిపోయావా మెంటల్ కృష్ణ? బాలకృష్ణకు మెంటల్ నా దగ్గర సర్టిఫికెట్ ఉంది. ఇలాంటి వార్తలతో మీడియా చెలరేగిపోతుంది. అయితే ఒక చిన్న లాజిక్ మాత్రం మర్చిపోయారు. హంతకులకు కొమ్ము కాసిన రాజశేఖర రెడ్డి నేరస్తులకు సపోర్ట్ చేయడం కూడా నేరమే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇందిరాగాంధీ, నరేంద్ర మోదీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇంకా ఎవరైనా వీళ్ళకేమైనా చట్టాలు చుట్టాలా? వీళ్ళలో ఎవరు నేరస్తులు? కాపాడిన ఈ దేశానికి, ప్రజలకు, ప్రజాస్వామ్యానికి విశ్వాసఘాతకులే అవుతారు. మీ డిఎన్ఏ కాదు, తెలుగు సమాజం క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏమిటంటే బాలకృష్ణకు ఆ రోజు రాజశేఖర రెడ్డి సాయం చేస్తే ఆయన తెలుగు సమాజానికి అత్యంత విశ్వాసఘాతకుడు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనను దేవుడితో సమానంగా కొందరు భావిస్తారు. నేరస్తులకు సాయం చేసేవారు సైతన్ అవుతాడా, దేవుడు అవుతాడా వారు తెలుసుకోవాలి. బాలకృష్ణ చిరంజీవిని మరీ లెక్క లేకుండా అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం లేదు. మంత్రిని సైతం ఎవడి ఫిలిం డెవలప్మెంట్ ఇన్విటేషన్ వేసిందని అడిగా అన్నారు. అది వేసింది ఆ మంత్రే. ఆయనేమో ఎవడు అని అమర్యాదగా మాట్లాడుతున్నా చిలకలా నవ్వుతున్నారు. ఇక తెలంగాణలో ఎవడు అనేది ప్రేమతో కూడిన లెక్కలేనితనం అనే కాంటెక్స్ట్లో వాడతారు. కానీ ఆంధ్ర భాష అంటే మర్యాదకు మారు పేరు, పద్ధతికి మరో పేరు. కాబట్టి బాలకృష్ణను అసెంబ్లీ కోడ్ ఆఫ్ కండక్ట్ క్రింద సంవత్సరం పాటు సస్పెండ్ చేయడం కరెక్ట్. ఇక చట్టసభల్లో కళ్లద్దాలు నెత్తిన పెట్టుకోవడం, మంత్రిని సైతం ఎవడాడు అని మాట్లాడడం అసెంబ్లీలో సహించరానివి. కనుక స్పీకర్ కానీ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి కానీ దీని మీద నిర్ణయం తీసుకోవడం మంచిదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనిపై మరింత సమాచారాన్ని బీఆర్కే ప్రతినిధి, ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దుమారం రేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్క సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కౌంటర్లు పడుతున్న పరిస్థితి ఉంది. ఒక పక్క బాలకృష్ణకి సపోర్ట్గా బాలకృష్ణ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తుంటే, చిరంజీవికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ చిరంజీవికి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు గతంలో బాలకృష్ణ కాల్పులు జరిపినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి బాలకృష్ణకి పూర్తి స్థాయిలో సహకరించాడు. కాబట్టి ఆ రోజు ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి కనుక సహకరించకపోయి ఉంటే ఖచ్చితంగా బాలకృష్ణ జైల్లో చెప్పకూడదు తినేవాడు. అంత సపోర్ట్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డిని ఒక సైకోలాగా
మాట్లాడటం, ఆ సైకోగాడు అంటాం, అలాగే పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వాడు వీడు అని అంటాం. ఆయన మాటల తీరును పెద్ద ఎత్తున కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది స్వాగతిస్తున్నారు. స్వాగతించే వాళ్ళు ఎవరంటే బాలకృష్ణకి సంబంధించి హార్డ్ కోర్ ఫ్యాన్స్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాలకృష్ణ మాటలను స్వాగతిస్తున్నారు. ఎందుకంటే బాలకృష్ణ ఎప్పుడు ఒక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తనయుడుగా ఉంటూ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదు. ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెబుతాడు. ఎన్నో సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో హీరోగా ఉన్నాడు. 3 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందాడు. మా నాయకుడిని మీరు అంటారా అంటూ కూడా బాలకృష్ణకు సంబంధించిన ఫ్యాన్స్ మాత్రం బాలకృష్ణ మాటల్ని స్వాగతిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. కానీ అటు చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. చిరంజీవి కూడా ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మమ్మల్ని వ్యతిరేకించలేదు, మమ్మల్ని అవమానించలేదు. ఆయన మేము కలిసాం కాబట్టి ఆనాడు సినిమాకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, సినీ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి సాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడని చిరంజీవి చెప్పడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆర్ నారాయణమూర్తి కూడా మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది. ఆ రోజు చిరంజీవి అందరినీ కలుపుకొని తీసుకెళ్లటం వల్లే ఆ రోజు సినీ ఇండస్ట్రీ సమస్యలు పరిష్కారం అయ్యాయి. చిరంజీవి చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది. అలాని బాలకృష్ణ మాటలు మాత్రం నేను పట్టించుకోను, బాలకృష్ణ మాటలకి నేను ఎక్కడా కూడా స్పందించనంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా చర్చ ఏం జరుగుతుందంటే రాజకీయ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా అధికారంలో ఉంటే చట్టాలు చుట్టాలుగా మారుతాయా అన్న ప్రశ్నలు అయితే ప్రజల్లో బలంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా చట్టాలు చుట్టాలుగా మారిపోతున్నాయి అన్న విమర్శలు ఇప్పుడు సర్వత్రా కూడా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడినటువంటి తీరును మనం ఒకసారి గమనించినట్లయితే ఖచ్చితంగా అదే వాదన బలంగా వినిపిస్తూ ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు మెంటల్ సర్టిఫికేట్ ఇప్పించింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అంత దగ్గరుండి సపోర్ట్ చేసినటువంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డిని సైకో అంటవేంటి? ఆ రోజు తలుచుకుంటే రాజశేఖర రెడ్డి ఖచ్చితంగా బాలకృష్ణాన్ని జైలుకి పంపించేవాడు, చెప్పకూడు తినాల్సిన పరిస్థితి ఉంటుందని సోషల్ మీడియాలో జోరుగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం పెను దుమారాన్ని రేపుతున్నాయనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత జరుగుతున్నా ఏదైతే బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలకు చిరంజీవి కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసినప్పటికీ కూడా వైసీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు కూడా నోరు మెదపలేదు. దానికి సంబంధించి ఎక్కడా కూడా మాటలు కూడా లేవు. ఆయన సైలెంట్గా ఉన్నాడు. కానీ అటు చిరంజీవి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోతున్నారు. బాలకృష్ణకి మాట్లాడటం రాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఒక అడుగు ముందుకేసి మ్యాన్సన్ హౌస్ తీసుకొని వచ్చి ఇక్కడ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయనకి టెస్ట్ చేయాలి, మద్యం సంబంధించి ఎంత మేర ఆయన మద్యం తాగాడు అనేది కూడా టెస్టులు చేయాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. మొత్తానికి కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి తీరు, ఆయన మాట్లాడిన తర్వాత ఇదంతా వ్యవహారం వచ్చింది కాబట్టి ఆయన కూడా తర్వాత అసెంబ్లీలో ఇదే టాపిక్ తీసుకొచ్చి నేను మాట్లాడినటువంటి మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ రికార్డు నుంచి తొలగించాలని స్పీకర్కి ఆయన విజ్ఞప్తి కూడా చేసుకోవడం జరిగింది. ఇంత జరిగి ఈ విషయం ఇంతటితో క్లోజ్ అవుతుంది అనుకుంటే మధ్యలో ఆర్ నారాయణమూర్తి ఎంటర్ అయ్యి చిరంజీవి మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది. ఆ రోజు చిరంజీవి జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి కలవటం ద్వారానే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యాయి అంటూ కూడా ఆర్ నారాయణమూర్తి చెప్పడం జరుగుతుంది. బాలకృష్ణకి సంబంధించి నేను ఇంతే మాట్లాడతాను, ఎవరినైనా సరే ఇంతే నేను మాట్లాడతానంటూ కూడా ఆయన ధోరణి ఉంది. ఆయన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఆయన్ని మీడియా మిత్రులు అడిగినప్పుడు ఖచ్చితంగా నాకు నచ్చింది నేను మాట్లాడతాను, నాకు తోచింది చెప్తాను అంటూ కూడా ఆయన కూడా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో దీనికి ఎక్కడా కూడా ఎండ్ మార్క్ కానీ ఫుల్ స్టాప్ కానీ పడేటట్టయితే కనిపించట్లేదు. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం అటు బాలకృష్ణ ఫ్యాన్స్ బాలకృష్ణ చేస్తున్నంత కరెక్టే అంటూ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు.
చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం ఇదంతా కూడా బాలకృష్ణ అహంకార ధోరణితో ఉన్నాడంటూ బాలకృష్ణ మీద చిరంజీవి ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. వీళ్ళిద్దరూ ఇలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు వాళ్ళు ఒక అడుగు ముందుకేసి బాలకృష్ణ మద్యం సేయించి అసెంబ్లీకి వస్తున్నాడు, అతన్ని 1 సంవత్సరం పాటు సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా బాలకృష్ణ మాట్లాడిన మాటలు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దుమారం రేపుతుంది. ఇది ఏ స్థాయికి వెళ్తుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్.